ఇది నా కోడలేనా? నిషికనే అదేతే గాని పక్క దిగుదా? ఇవ్వాలేంది పొద్దున్నే లేచి పూజ చేయడం మొదలు పెట్టుండది. మావయ్య, ఎన్ని రోజులంటే నీతో ఉంది కాబట్టి అలా ఉంది. నా కోడలిప్పుడు మారిపోయింది కదా. నిన్ను దూరం పెట్టడం మొదలుపెట్టిన మొదటి రోజే చూసావా ఎంత మార్పు వచ్చిందో. అంటే ఏంది బా? ఈ అమ్మిని నేనే చెడుగొట్టినా అంటా ఉండవా? ఏ చి నువ్వు కావాలని అలా ఎందుకు చేస్తావే? సావాస దోషం అంతే. ఎందుకు బాబాయ్ పాపం పొద్దున్నే పిన్నిని ఏడిపిస్తున్నారు? అది ఏడ్చే రకమేనా అమ్మా? హారతి తీసుకోండి. హారతి తీసుకోండి. పొద్దున్నే పూజకి లేవమంటేనే తిట్టేసేదానివి, అలాంటిది నువ్వేనా పొద్దున్నే లేచి మరి పూజ చేస్తున్నావు? నిషి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి మధ్యలో అస్సలు ఉండవు కదా. అబ్బా, ఊరుకోకేదా. హారతి తీసుకోవద్దునా? నిజంగా నిషి, ఈ 2-3 రోజుల్లో నీలో వచ్చిన చేంజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం బాధగా ఉండదు. కూలిపోతున్న నా కాపురాన్ని కాపాడమని ఆ దేవుణ్ణి అడుగుతున్నాను యువరాజ్. సారీ నిషి, నువ్వు నన్ను ఆ పరిస్థితిలో చూసి ఎంత బాధపడుంటావో నాకు తెలుసు. ఇంత జరిగా కూడా నువ్వు నన్ను క్షమించినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు యువరాజ్, మా అక్క జగదాత్రికి. మా అక్క ఎప్పటి నుంచో ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పింది. ఆవేశపడొద్దని చెప్పేది. అందుకే ఈసారికి నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. చాలు నిషి, నువ్వు మారిపోయావు, నాకదే చాలు. నీలో మార్పు వస్తే చూడాలని నువ్వు ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నిష్క. మీ ఇద్దరిని ఇలా కలిసిమెలిసి చూస్తుంటే కడుపు నిండిపోతుంది. వదినా, అలా అని టిఫిన్ తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారా ఏంటి? హే నువ్వు అలాంటి దాన్ని ద్వేషించి దూరం పెడితే నష్టపోయేది మనమే అత్తయ్య. నాకు మా అక్క విలువ అర్థమయ్యింది. నేను మారాను. మిమ్మల్ని మారమని చెప్పను కానీ మా అక్కని బాధ పెట్టే పనులు, ఇబ్బంది పెట్టే పనులేవి చేయకండి అత్తయ్య. అలా చేస్తే అప్పుడు మీకు ఎదురు నిలబడి మీతో గొడవ పడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకది అసలు ఇష్టం లేదు. అమ్మి అబ్బా, టైం కూడా వచ్చుండాడు. ఏంటి భద్రం, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టనని మళ్ళీ వచ్చావేంటి? ఈసారి నన్ను ఒక్కడిని రాలేదు మేడం. దెయ్యాల జుట్టు పట్టుకుని ఆటలాడుకునే మాంత్రికున్నట్టుకొచ్చాను మేడం. ఓం భూం భద్రుకా. చెప్పురా భద్రం, డైలాగ్ నీదే. నా శిలకమ్మలోకి ఆ సూరమ్మ ప్రవేశించి నాకు మనశ్శాంతి లేకుండా చేసినది కదా, అందుకే దాని అంతు సోన్నాటికి తీసుకొచ్చినాను. ఎందుకు ఇవన్నీ? కొన్ని రోజులు చిలకమ్మకి దూరంగా ఉండు. సూరమ్మనే నువ్వు చిలకమ్మ కలిసి లేరనుకుని శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అబ్బే ఏంది మధ్యలో ప్రతిసారి మీ రచ్చ?
ఓడి పెళ్ళమో ఓడిష్టమో ఆ, అవును జగదాత్రి, పాపం తనకి చిలకమ్మతో కలిసి ఉండడం ఎంత ఇష్టం లేకపోతే అన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ వస్తాడు. అయ్యా స్వామీజీ, ఏదో ఒకటి చేసి చిలకమ్మలో ఉన్న సూరమ్మని బయటికి పంపించేయండి. ఆ? పాపం చిలకమ్మ ఆ సూరమ్మతో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. హ, నీకు చాలా కష్టంగా ఉన్నట్టుండాదే. ఇదిగో సామి, పని మొదలుపెట్టు. మ్మ్. ఏదన్నా పూజ సామాన్లు కావాలనా? అవసరం లేదు మేడం, ఆయన సామాన్లన్నీ ఆయన తెచ్చుకుంటాడు. స్వామి ఇక మొదలెట్టండి. మ్మ్. జగదాత్రి, వాడితో నన్ను కొడితే చచ్చింది బయటికి రావడమేమో కానీ నేను మాత్రం ఖచ్చితంగా చేస్తానే. కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య, నేనేదో ఒకటి చేస్తాను. కూర్చో. కూర్చో చిలకమ్మ, కూర్చో. దెయ్యం పట్టుండదా, దెబ్బకి వదులుతుంది పో. దయ్యం ఉంది, ఉంది, దయ్యం ఉంది, వదిలిస్తా. నీలో ఉన్న దయ్యాన్ని వదిలిస్తా. నన్నే గుట్టావు కదూ, ఇప్పుడు చూడు నీకుంటది. బూమ్! ఆ